అబ్రహాం ఒంటరి వాడే, కానీ అతనిని జనములకు తండ్రిగా చేశాడు. వాగ్దానం ఏమున్నదంటే ఒంటరైన వాడిని 10 వందలుగా చేస్తుంది వాగ్దానం. అంతే. ఒంటరిగా ఉన్నాము అని భయపడే అవసరం లేదు. నిజమే, అబ్రహాం ఒంటరిగానే ఉన్నాడు. 100 సంవత్సరాలకి ఇచ్చాడు దేవుడు అతనికి. అతడు ఈ వాగ్దానం అంతా చూడకుండానే గతించిపోయాడు. కానీ దాని తర్వాత దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరింది. నీ ఒంటరిగా ఉన్నావు, ఎదురుగా ఉన్నావు, నేను నిరుత్సాహంగా ఉన్నాను అంటే అది కుదరదు. ఏమంటున్నాడు ఇక్కడ? దూత నాతో మాట్లాడాడు. సోదరుడు, రోజు నువ్వు దేవునితో సంబంధం పెట్టుకుంటే ఏ రోజుకి ఆ రోజు దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు సంబంధం లేని దానైతే దేవునితోను పరలోక వాసులతోనూ అసలు ఏమాత్రం నీకు సంబంధం లేదంటే నీకు కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, నీ మహా అపాయం మీదకు వచ్చేసినప్పుడు ఏమాత్రం కూడా నీకు కుదురుండదు. ఏమైపోవాలి, నేను ఇప్పుడు ఏమైపోవాలి అని అరుస్తూ ఉంటాను.